యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని. నే వెనుదిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పిల్చిన సుదినం. నా ముందు సిలువ నా వెనుకలో కాశల్ నాదే దారి. నా మనస్సులో ప్రభు నా చుట్టూ విరోధులు నా వారెవరు. నా ముందు సిలువ నా వెనుకలో కాశల్. జాగ్రత్తగా పట్టుకోండి, ఓకేనా? ఆలస్యమైంది కదా, అందరం ఒకేసారి దిగి ఒకేసారి తీసేసుకోండి. వీడియో ఆన్ చేశారా? ఒకసారి అటు తిరగండి, వెనక తిరగండి, ఒకసారి అందరు తిరగండి, ఒకసారి చేయాల్సి చేపెట్టుకోండి. స్లోగా ఏం పర్వాలేదు, కంగారు పడు. ఆడపిల్లలు ధైర్యంగా చేస్తారా? ఓకే, నన్ను వీడియో చేయమందరినీ. కళ్ళు మూసుకున్నామా, ప్రార్థన చేసుకుందాం. చేతులు పట్టుకొని కళ్ళు మూసుకోండి. ఎవరు పడిపోతా కూడా తెలియదు, అందరం కళ్ళు మూసుకుంటాం మరి. ఓకే, కళ్ళు మూసుకున్నానా? వివేక్ జగత్తనా కొంచెం సేపు టెన్షన్ ఓకే. హరిబాబు అందరం పడుతున్నావా? దూరం అయిందా, దగ్గర సరిపోతా? సరే, ప్రార్థన. కళ్ళు మూసుకో. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. జీవము కలిగిన దేవా యేసు రాజా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా, మీ వాక్యాన్ని జరిగిస్తూ ఈరోజు యవన బిడ్డలందరూ బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడి ఉండగా దేవా, ఇప్పుడు ఇవ్వబోతున్న ఈ బాప్తిస కార్యక్రమాలలో మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించండి. అడ్డగిస్తున్న సైతాను శక్తుల ప్రభావం లయపరచండి దేవా. మీరు మా కొరకు దిగి రమ్మని వేడుకుంటున్నాము. మీ పరిశుద్ధాత్మను బహు బలముగా మా పైన కుమ్మరించండి దేవా. బాప్తిసం తీసుకుంటున్న బిడ్డలందరినీ మీ కృపకాల హస్తాలకు అప్పగిస్తున్నాము. ఈరోజు మొదలుకొని తమ చివరి శ్వాస వరకు బిడ్డలు మీ కొరకు నమ్మకంగా వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ మనవులు మీ మహిమ కొరకు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్లోగా అందరూ ఎదురుగంట చేతులు పట్టుకున్నాము. ముగ్గు చేతులు పట్టుకోండి. ఇజ్రాయెల్ అన్న అంకులు చేపట్టుకోండి. తిరగండి నాన్న, ఇవి తిరగండి. ఫస్ట్ మగపిల్లలు బాప్తిసం ఇచ్చాక ఆఖరి మీ బాబు చేయబట్టుకుని ఒక నిమిషం. నువ్వు అన్న తమ్ముడు చేయబట్టుకోమ్మా నాన్న. మరి ఇంకో వ్యక్తి కదా అటు తిరగండి నాన్న అందరూ ఒకసారి. ఓకే, అందరు కెమెరా చూడండి. హరిబాబు కొంచెం 2 మెట్లు కిందకి నాన్న. ఫోన్ పడేదాక నువ్వు పడక నాన్న, జాగ్రత్త. అది సీట్ చల్లగా ఉంటుంది. నాన్న ఇటు చూడు, నన్ను చూడు ఒకసారి. ఇక్కడ డాడీ అని మర్చిపో కొంచెంసేపు. మాస్టర్ని బాప్తిసం ఇస్తున్నాను, ఓకేనా? నాన్న ఎవ్వరు మాట్లాడకండి అమ్మా. అటు తిరిగినాను ఒకసారి నాన్న. మరి బ్యాప్టిజం తీసుకుంటున్న వాళ్ళందరూ వినండి. మీకు తెలిసిన విషయమే అయినా కూడా నేను అడుగుతా, మీరు నాకు మాట ఇవ్వండి. ఇది విశ్వాసులు అందరి సమక్షంలో మీరు దేవునికి మాటిస్తున్నారు. మీరు మాటిస్తున్న ఈ మాటలు నాన్న చరణ్ వింటున్నావా? దేవునికి మాటిస్తున్నారు కాబట్టి మా గురించి అంకులు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారా అనుకోకండి. నేను అడిగినప్పుడు చక్కగా క్లియర్గా ఆన్సర్ ఇవ్వండి, ఓకేనా? అటు చూడమ్మా ఒకసారి, ఫోటో తీయమ్మా. ఓకే నానా పండు, నీ పేరేంటి? జోషువా స్టీవెన్ శాస్త్రి. నీ పేరేంటి నాన్న? జోషువా స్టీవెన్ శాస్త్రి. మరి బాప్తిసం ఇష్టపూర్తిగా తీసుకుంటున్నావా లేకపోతే ఎవరైనా బలవంతం మీద తీసుకుంటున్నావా? ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నాను.
మరి యేసు ప్రభు ఒక్కడే దేవుడని, ఆయన ఒక్కడే రక్షకుడని మనస్ఫూర్తిగా నువ్వు నమ్ముతున్నావా? మనస్ఫూర్తిగా నమ్ముతుంది. మరి యేసు ప్రభు మనుషులందరి పాపముల కొరకు సిలువలో రక్తం చిందించి తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడు. మనుషులందరి కొరకు అంటే అది నీ కొరకు కూడా అని నువ్వు విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను. మరి మనసులో నమ్ముతున్నావు. మరి యేసు ప్రభువా నా పాపములు క్షమించు, ఈ రోజు నుంచి నేను నీ కొరకు బ్రతుకుతాను, నువ్వే రక్షకుడు అని అంగీకరిస్తున్నా అని మనసారా నోటితో ఒప్పుకొని ప్రార్థన చేసావా? చేశాను. ఓకే. మరి బాప్తిసం తీసుకున్న తర్వాత ఎన్నడూ కూడా మనము అంటే బాప్తిసం తీసుకున్న బిడ్డలు వాక్యానుసారంగా జీవించాలి కనుక దేవుని వాక్యం అంటుంది విగ్రహారాధన చేయొద్దు, విగ్రహాలకు అర్పించింది తినకూడదు అన్నాడు దేవుడు. మరి నీ జీవితంలో ఈ వాక్యాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నావా? విగ్రహాలకి మొక్కకుండా విగ్రహాలకు అర్పించి తినకుండా ఉండడానికి మనసు గట్టి చేస్తున్నావా? మనసు గట్టి చేసుకున్నాను. మరి దేవుని కంటే ఎవరు ఎక్కువ కాదు, తల్లి ఎక్కువ కాదు, తండ్రి ఎక్కువ కాదు, నీ ప్రాణం కూడా ఎక్కువ కాదు. కాబట్టి అవసరమైతే దేవుని కొరకు ప్రాణం కూడా ఇచ్చే తెగింపు సిద్ధపాటు ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అవసరమైతే దేవుని కొరకు నీ ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను. మరి ఎప్పుడైనా కష్టం వస్తే, బాధలు వస్తే, సమస్యలు వస్తే దేవుని విడిచిపెట్టేస్తావా లేదా చివరిదాకా దేవునికి ఫెయిత్ఫుల్గా ఉంటావా? చివరిదాకా దేవునికి ఫెయిత్ఫుల్గానే ఉంటాను. వెరీ గుడ్. చూడాలి, కంగారు పడద్దు అస్సలు. వెనకాల బ్రదర్స్ అందరూ ఉన్నారు, నేను కూడా ఉన్నా. ముక్కులోకి నీళ్ళు వెళ్ళకుండా 2 బట్టలు వెళుతూ ఇలా ముక్కు పూసుకో, చేతులు నాకు ఇచ్చేయి, నువ్వు మునగద్దు, నువ్వు బయటకు వచ్చే ప్రయత్నం కూడా చేయొద్దు, సరేనా? ఇంకొక మెట్టు కిందకు దిగు, ఏం పర్వాలేదు. ఇంకొక మెట్టు కిందకు దిగు, ఈజీగా ఉంటుంది బ్యాటరీ ఇవ్వడానికి. ఇంకొక మెట్టు దిగవా? నువ్వు ఇచ్చిన సాక్ష్యమును బట్టి కళ్ళు మూసుకుని నోరు తెరవద్దు, సింపుల్గా అయిపోతుంది, ఎవరు కంగారు పడద్దు. నువ్వు నాకు ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థాంక్యూ జీసస్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నువ్వు అతని తమ్ముడు వస్తాడు ఇప్పుడు. అక్కడ నుంచోండి పక్కన నుంచోండి. మరి పర్వాలేదు, మనం అక్కడ చెట్లు మొక్కలు ఫ్లవర్స్ పెట్టద్దాం. ఓకే నాన్న, నీ పేరేంటి? జిర్మియా స్టీవెన్ శాస్త్రి. ఈ బాప్తిసం అనేది పూర్తిగా అర్థం చేసుకొని తీసుకుంటున్నావా? అర్థం చేసుకొని తీసుకుంటాను. ఈ బాప్తిసం అనేది నువ్వు ఇష్టపూర్తిగా తీసుకుంటున్నావా లేకపోతే ఎవరైనా ఒత్తిడికి కానీ బలవంతానికి తీసుకుంటున్నావా? మరి యేసు ప్రభు ఒక్కడే దేవుడని, ఆయన ఒక్కడే రక్షకుడని నీకు అర్థమైందా? నువ్వు ఒప్పుకుంటున్నావా? యేసు ప్రభు మనుషులందరి పాపముల కొరకు సిలువలో రక్తం కార్చి మరణించి తిరిగి 3వ రోజు బ్రతికారు. అది నువ్వు ఒప్పుకుంటున్నావా? అది నీ పాపముల కొరకు కూడా అని నీకు అర్థమైందా? మరి యేసు ప్రభువా నా పాపములు క్షమించు అని ప్రార్థన చేసావా? మరి దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నాక యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు వాక్యానికి లోబడి విగ్రహాలకు ఆరాధన చేయకూడదు, విగ్రహాలకు అర్పించి తినకూడదు. ఇది నీకు అర్థమైందా? మరి నీ జీవితంలో ఎన్నడైనా విగ్రహారాధన చేస్తావా? దేవుని నమ్ముకున్నాక కూడా ఎన్నో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. ఆ బాధలన్నింటిలో, కష్టాలన్నింటిలో మనం దేవుని గట్టిగా పట్టుకుంటే దేవుడే మనల్ని కాపాడుతాడు. ఈ విషయం నీకు అర్థమైందా? మరి యేసు ప్రభు అన్నారు కదా, అవసరమైతే తన ప్రాణమును సహితము ద్వేషించువాడే నా శిష్యుడు అవుతాడు అన్నాడు. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా తల్లిని కానీ, తండ్రిని కానీ, కుమారుని కానీ, కుమార్తెను కానీ ఈ లోకంలో దేన్ని ప్రేమించకూడదు. అవసరమైతే దేవుని కొరకు మన ప్రాణాన్ని కూడా వదలాలి తప్ప దేవుని వదలకూడదు. చివరి దాకా దేవునికి ఫెయిత్ఫుల్గా ఉండాలి. మరి అలా ఫెయిత్ఫుల్గా బ్రతకడానికి నువ్వు సిద్ధపడ్డావా? నీ జీవితంలో ఎన్నడైనా దేవుని విడిచిపెడతావా? కళ్ళు మూసుకున్నానా? ముక్కు మూసుకో, నోరు కూడా మూసుకో, ఏం కంగారు పడద్దు. నువ్వు ఇచ్చిన సాక్ష్యమును బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ. అర్జునారా అది నాన్న, నీ పేరేంటి? అటు చూడు ఒకసారి, ఫోటో తీసారమ్మా.
లడ్డు కూడా తీశారు కదా బాబు. నాన్న వీడియో అవుతుందా, రికార్డింగ్ అవుతుందా, చూపిస్తుందా? అంత అయ్యాక ఒక్కసారి అవ్వలేదు, నీకు స్క్రీన్ మీద కనబడుతుంది, అది రికార్డింగ్ అవ్వదు. యూ కాంట్ రీక్రియేట్ దిస్ సీన్ అగైన్ ఇన్ అవర్ లైఫ్ టైం. ఓకే. హరిచరణ్ బాబు, ఈ బాప్తిసం అనేది నువ్వు ఇష్టపూర్తిగా తీసుకుంటున్నావా, లేకపోతే ఎవరైనా బలవంతానికి కానీ ఒత్తిడి చేస్తే కానీ తీసుకుంటున్నావా? మరి యేసు ప్రభు ఒక్కడే దేవుడని, ఒక్కడే రక్షకుడని నమ్ముతున్నావా? మనుషులందరి పాపములు క్షమించడానికి యేసు ప్రభు సిలువలో తన రక్తాన్ని చెల్లించాడని, ప్రాణం పెట్టాడని, 3వ రోజు తిరిగి బ్రతికాడని నువ్వు నమ్ముతున్నావా? అది నీ కొరకు కూడా నీకు అర్థమైందా? నోట్తో చెప్తున్నాను. మరి యేసు ప్రభువా నా పాపములు క్షమించని మనస్ఫూర్తిగా అడిగావా దేవుణ్ణి? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు విగ్రహారాధన చేయకూడదు, వాటికి అర్పించి తినకూడదు. ఇది నీకు అర్థమైందా? మరి నీ జీవితంలో ఏదైనా విగ్రహారాధన చేయటం కానీ, విగ్రహాలకు అర్పించి తినటం కానీ చేస్తావా? మరి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుని విడిచిపెట్టకూడదు. మనం దేవుని గట్టిగా పట్టుకుంటే ఆయనే మనల్ని కాపాడి ఆ శ్రమల నుంచి విడిపిస్తాడు. మరి ఎన్ని బాధలు వచ్చినా నువ్వు దేవుని కొరకు లాయల్గా ఉంటావా, ఫెయిత్ఫుల్గా ఉంటావా? మరి దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు, తల్లినైనా తండ్రినైనా ఎవరిని కూడా, మన ప్రాణాన్ని కూడా ప్రేమించకూడదు. అవసరమైతే ప్రాణం వదిలేయాలి దేవుని కొరకు, కానీ దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు. మరి అలా బ్రతకడానికి నువ్వు మనసు గట్టి చేసుకున్నానా? చివరిదాకా దేవుని కొరకు బ్రతకడానికి, ఫెయిత్ఫుల్గా ఉండడానికి నువ్వు సిద్ధపడ్డావా? వెరీ గుడ్. చూసావు కదా అన్నయ్య వాళ్ళు ఎలా ముక్కు మూసుకున్నారో అలా ముక్కు మూసుకో, మనసులో ప్రార్థన చేసుకో, ప్రభువా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపు అని ప్రార్థన చేసుకో. కంగారు పడద్దు. వెనకాల అంకుళ్ళు అన్నయ్యలు ఉన్నారు, నేనున్నా, నీకేం కాదు. మనసు అంతా దేవుని మీద పెట్టు. ఒకసారి ఊపిరి పిలుచుకో, నోరు కూడా మూసుకున్నానా? నీవు నాకు ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ. ఇజ్రాయెల్ బాబు, ఈ బాబుకి ఇజ్రాయెల్ అనే దేశం పేరు పెట్టేశాం. చేతులు రెండు జోడించున్నానా? అటు తిరిగి నాకు ఫోటో తీసుకున్నాం. నానా ఇజ్రాయెల్, ఈ బాప్తిసం అనేది నువ్వు ఇష్టపూర్తిగా తీసుకుంటున్నావా, లేకపోతే ఎవరైనా బలవంతానికి కానీ ఒత్తిడికి కానీ లోనే తీసుకుంటున్నావా? యేసు ప్రభు ఒక్కడే దేవుడని, రక్షకుడని నువ్వు నమ్ముతున్నావా? మరి యేసు ప్రభువు నమ్ముకొని బాప్తిసం తీసుకున్న వాళ్ళు విగ్రహారాధన చేయకూడదు, వాటికి అర్పించింది తినకూడదు. ఇది నీకు అర్థమైందా? మరి నీ జీవితంలో ఎలాగైనా విగ్రహాలకు మొక్కటం కానీ, వాటికి అర్పించింది తినటం కానీ చేస్తావా? మరి దేవుని నమ్ముకున్నాక కూడా మనకి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ ఆ కష్టాల్లో, శ్రమల్లో మనం నమ్మిన దేవుడిని మనం గట్టిగా పట్టుకుంటే ఆయనే మనల్ని శ్రమల నుంచి విడిపిస్తాడు. కనుక ఈ విషయం నీకు అర్థమైందా? మరి శ్రమల్లో ఎప్పుడైనా ప్రభువుని విడిచిపెడతావా? దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. తల్లిని కానీ, తండ్రిని కానీ, ఏ మనిషిని కానీ, మన ప్రాణాన్ని కూడా ఎక్కువ ప్రేమించకూడదు. అవసరమైతే మన ప్రాణాన్ని విడిచిపెట్టాలి, కానీ దేవుని కొరకు దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు. అలా సిద్ధపడితేనే బాప్తిసం తీసుకోవాలి. మరి అంత ఫెయిత్ఫుల్గా దేవుని కొరకు బ్రతకడానికి నువ్వు మనసు గట్టి చేస్తున్నావా? మరి జీవితంలో ఎన్నడైనా దేవుని విడిచిపెడతావా? ఓకే నాన్న. సేమ్ ఇందాక అన్నయ్యలు చెప్పినట్టే ఊపిరి గట్టిగా తీసుకో, టెన్షన్ పడకు, హ్యాపీగా ఉండు, మనసంతా దేవుని మీద పెట్టు, ముక్కు మూసుకో. నీవు నాకు ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామములో నీకు బాప్తిసం ఇస్తున్నాను. మరి ఆడపిల్లలు కదమ్మా, బాప్తిసం ఇచ్చినట్టే దుప్పట్లు కప్పాలి. ఓకేనా? ఎవరు వచ్చి కప్పుతారు? వాణి వచ్చాయమ్మా. నాకు ఫీమేల్ వర్షన్స్ వాళ్ళు మాస్ వచ్చే, మీరు అలాగే ఉండండి. ఫస్ట్ నువ్వు పెద్దదాని కదమ్మా, నువ్వు వచ్చేసావు. చేతి జోడించున్నాను, నువ్వేం భయపడక. అటు చూడమ్మా, వాణి నువ్వు కూడా చూడటం కెమెరా వైపు చూడు. ఇంతకంటే మంచి సాక్ష్యం ఏముంటుందండి? తల్లి పక్కన ఉంటే ఆడపిల్లలు కదా. ఒక్క నిమిషం ఉండి అందరూ సైలెంట్గా ఉండండి, పర్వాలేదు. తర్వాత వెనకాల ఉండండి, బాప్తిసం ఇచ్చేటప్పుడు ఉండండి. నాన్న బాప్తిసం ఇచ్చినాక తల మీద కానీ చేయబెట్టి లేపండి. మీరు రండి, ముందుకు రండి, ఇంక రండి నాన్న, పెద్దవాళ్ళు రండి. అమ్మా నీ పేరేంటమ్మా? దివ్య నిరీక్షణ. బాప్తిసం గురించి మొత్తం వివరాలు చెప్పాను కదమ్మా, నీకు పూర్తిగా అర్థమైందా? ఇప్పుడు కాదు కదా, ముంచేటప్పుడు అటు వెళ్ళిపోండి, పూర్తిగా వెళ్ళిపోండి. నీ పేరేంటమ్మా?
బాప్తిజం గురించిన పూర్తి వివరాలు నీకు అర్థమైనాయా? మరి బాప్తిజం అనేది నువ్వు ఇష్టపూర్తిగా తీసుకుంటున్నావా, లేకపోతే ఎవరైనా బలవంతానికి కానీ ఒత్తిడికి కానీ లోనే తీసుకుంటున్నావా? యేసు ప్రభు ఒక్కడే దేవుడని రక్షకుడని నమ్ముతున్నావా? యేసు ప్రభు మనుషులందరి పాపముల కొరకు సిలువలో రక్తం చిందించి మరణించి 3వ రోజు తిరిగి బ్రతికాడు. ఈ విషయం నీకు అర్థమైందా? అది నీ కొరకు కూడా ఒప్పుకుంటున్నావా? యేసు ప్రభు నా పాపములు క్షమించని మనస్ఫూర్తిగా అడిగావా? అది దేవుణ్ణి నమ్ముకున్నాక కష్టాలు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, దగ్గర శ్రమలు వస్తాయి. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని నమ్ముకున్న ప్రజలను దేవుడు కాపాడుతాడు. మనం దేవునికి లాయల్గా ఉంటే ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు మనల్ని కాపాడడానికి. మరి శ్రమల్లో అందుకే దేవుని విడిచిపెట్టకుండా గట్టిగా దేవుని పట్టుకోవాలి. మరి శ్రమలు వస్తే దేవుని విడిచిపెడతావమ్మా? మరి దేవుని నమ్ముకున్న వాళ్ళు విగ్రహాలను ఆరాధించకూడదు, మొక్కకూడదు, వాటికి అర్పించి తినకూడదు. ఇది నీకు అర్థమైందా? మరి ఎప్పుడైనా విగ్రహాలకు మొక్కటం కానీ వాటికి అర్పించి తినటం కానీ చేస్తావా? మరి దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు కదా. తల్లినైనా తండ్రినైనా ఆఖరికి మన ప్రాణమైనా దేవుని కంటే ముఖ్యం కాకూడదు. అవసరమైతే ప్రాణమైనా విడిచుకోవాలి కానీ వదులుకోవాలి కానీ దేవుని విడిచిపెట్టకూడదు. ఈ విషయం నీకు అర్థమైందమ్మా? ఓకే తల్లి. మనసులో ప్రార్థన చేసుకుంటూ ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకో, ఏం టెన్షన్ పడద్దు. ఓకే నాగరాజు బ్రదర్, మీరు రండి, మీరు ఒక్కరు రండి, దగ్గర ఇక్కడ ఉంచండి, దగ్గర రండి, పర్వాలేదు. మీరు బ్రదర్ చేయబట్టుకోండి. ముంచి తీసినప్పుడు మునిగిపోతూనే లేపండి, లేదా అక్కడ. నీవిచ్చిన సాక్ష్యమును బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. కంగారు పడక ఫోటో తీయమ్మ ఒక్కసారి. హల్లెలూయా. అలాగే వెళ్ళిపో, దుప్పటప్పుడు వదిలేమ్మ, నీళ్ళలో మునిగి ఉండు, అమ్మ పక్కన ముందు. ఓకే బ్రదర్, ఆ ఫోటో ఎవరో ఒకరు తీస్తే ప్రవలేక వచ్చి వాళ్ళ పాప పక్కన నుంచి ఉంటుంది. అటు చూడండి అమ్మ ఒకసారి. నాన్న వీడియో తీయండి. నాన్న నీ పేరేంటమ్మా? శరత్ చంద్రిక. శరత్ చంద్రిక, ఈ బ్యాప్టిజం గురించిన పూర్తి వివరాలను నేను చెప్పాను కదా, మొత్తం అర్థమైందమ్మా? మరి బ్యాప్టిజం అనేది నువ్వు నాన్న ఒక్కరికి సైడ్ నుంచి బ్రదర్ అయిపోయాక కొంచెం పక్కన వీడియో మళ్ళీ ఒక్కసారి. నాన్న నీ పేరేంటమ్మా? శరత్ చంద్రిక. బ్యాప్టిజం గురించి పూర్తిగా చెప్పాను కదా, అది నీకు అర్థమైందా? ఈ బ్యాప్టిజం అనేది నువ్వు ఇష్టపూర్తిగా తీసుకుంటున్నావా, ఎవరైనా బలవంతానికి కానీ ఒత్తిడికి కానీ లోనే తీసుకుంటున్నావా? వెరీ గుడ్. మరి యేసు ప్రభు ఒక్కడే దేవుడని, ఒక్కడే రక్షకుడని నీకు అర్థమైందా? నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా? యేసు ప్రభు నా పాపములు క్షమించమని మనసారా దేవుని అడిగావా? యేసు ప్రభు మనుషులందరి కొరకు సిలువలో రక్తం చిందించి మరణించి 3వ రోజు తిరిగి బ్రతికాడని నువ్వు ఒప్పుకుంటున్నావా? అది నీ కొరకు కూడా నీకు అర్థమైందా? మరి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు విగ్రహారాధన చేయకూడదు, వాటికి అర్పించి తినకూడదు. ఇది నీకు అర్థమైందా? మరి నీ జీవితంలో ఎన్నడైనా విగ్రహాలకు మొక్కటం కానీ వాటికి అర్పించి నీ తినటం కానీ చేస్తావా? దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు, ఏ మనిషిని కదా, తల్లినైనా తండ్రినైనా, చివరికి మన ప్రాణం కూడా దేవుని కంటే ఎక్కువ కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి అవసరమైతే మన ప్రాణాన్ని విడిచిపెట్టాలి కానీ దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఈ విషయం నీకు అర్థమైందా? మరి చివరి శ్వాస దాకా యేసు ప్రభు కొరకు నువ్వు బ్రతుకుతావా? నమ్మకంగా లాయల్ ఉంటావా? ఎన్నడైనా దేవుని విడిచిపెడతావా? ఓకే తండ్రి గారు రండి, దగ్గరికి రండి. మీ టర్న్ ఇంకా వెనకాల ఉంచండి, నేనే లేపుతా, మీరేం సాయం చేయకూడదు. నేను లేపలేక నీ పక్షంలో మీ బిడ్డని మీరు కాపాడుకోండి అంతే. 2 బటన్ వేలతో కూల్గా ఉండు, మనసంతా దేవుని మీద ఉంచు. అమ్మా నాన్న ఇద్దరు పక్కనే ఉన్నారు, ఏం టెన్షన్ పడదు. నోరు కూడా గట్టి మూసుకోండి. నీవిచ్చిన సాక్ష్యమును బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఓకే నాన్న ఒక్కసారి బాప్తిసం తీసుకున్న అందరూ అలా వచ్చేసి మొదట ఎలా దిగాము? ఆడపిల్లలు ఇద్దరు మధ్యలోకి రండమ్మా. ఇట్రా ఇట్రా ఇట్రా, లోతు రానివ్వండి, ఈ మెట్టు మీద రా, కింద మెట్టుకు వచ్చాయమ్మా. అప్పుడు మీకు దుప్పును కూడా అక్కర్లా, జస్ట్ కింది కప్పుకో మంచిగా. రండి అందరూ చూడండి, మగపిల్లలు కూడా ఇటు వచ్చేయండి, ఇటు వచ్చేయండి. ఇజ్రాయెల్ నువ్వు అక్క పక్కన నుంచో, చరణ్ అక్కడ ఇజ్రాయెల్ పక్కన నుంచో, నేను అక్కడ ఉందా చరణ్ అక్కడ చరణ్ అట్లా నుంచో. పండుగలు ఇటు రండి నానా. ఇప్పటిదాకా సాయం చేసిన అందరూ కూడా పడండి వీడియోలో వచ్చి. వాణి
లేకపోతే మళ్ళీ విడిగా నుంచుందాం. మీరు పక్కన నుంచోండి, ఒక్క నిమిషం దూరంగా నుంచోండి. రా, ఏం భయపడదు. మగపిల్లల కంటే ఆడపిల్లల ధైర్యంగా ఉండాలండి. కళ్ళు మూసుకున్నానా? ప్రార్థన చేసుకుందాం. అందరూ మనసు దేవుని మీద ఉంచండి. ఓకే, చేతులు పట్టుకో, తమ్ముడు చేయబట్టుకో, నువ్వు లడ్డు చేయబట్టుకోమ్మా. చేతులు ఎవరు వదిలిపెట్టకండి అమ్మా. చరణ్ బాబు, వాన ఆంటీ చేయబట్టుకున్నాను, కొంచెం ఆంటీ చేయబట్టుకో. అది కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవా యేసయ్య, మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి నమ్మి బాప్తిసం పొందిన ప్రతివాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడునని మీరు ఆజ్ఞాపించారు. మీ ఆజ్ఞకు లోబడి ఈరోజు వాక్యానుసారమైన బాప్తిసం ఈ యవనస్తులకు ఇచ్చారు నాయన. ఇది మొదలుకొని తమ చివరి శ్వాస వరకు ఈ బిడ్డలందరినీ మీ కొరకు నమ్మకంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని వారి కుటుంబాలను ఆత్మీయంగా బలపరచండి దేవా. బైబిల్ గ్రంథంలో మేము చదువుకున్న అబ్రహాము మొదలుకొని అపోస్తులైన పౌలు వరకు మొదలైన భక్తుల వలె యవన బిడ్డలు, వారి కుటుంబీకులు, మా పరిచయం చెందిన విశ్వాసులు అందరూ కూడా మీ పట్ల చివరి శ్వాస వరకు నమ్మకంగా లాయల్గా బ్రతకడానికి సహాయం చేయండి దేవా. ఎవరెవరికి ఏ బలహీనతలు ఉన్నాయో మీకు తెలుసు. అందరినీ బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి, అందరి అవసరాలు తీర్చండి దేవా. ఈరోజు బ్యాప్టిజం కార్యక్రమాల్లో సహాయపడిన బ్రదర్స్ని, సిస్టర్స్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన దేవా. వారి అవసరాలు తీర్చండి, వారిని ఆదరించండి. స్వస్థత కావాల్సిన బిడ్డలకు స్వస్థతలు ఇవ్వండి. ఈ దినపు దీవెనలు ఆశీర్వాదాలు మా అందరిపైన కుమ్మరించండి. ఈ మనవులు మీ మహిమ కొరకు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, నెవెనుదిరుగాన్ వెనుకాడన్ నేడేసును పిలిచిన సుదినం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. చేతులు గట్టి పట్టుకోండి నాహరి. అడుగురు ఫేస్ పడాలి సీట్గా. మొత్తం పెట్టి ఏం కదా, ఏం కదా, మేము ఉన్నాగా, ఏం కదా. పండుగ నీలాగా ధైర్యం ఉంటుంది. బ్రదర్ అందరూ వచ్చారు కదా, దగ్గర మరి సార్ గట్టిగా. ఓకే రైట్. సమతా శ్రీవెన్ శాస్త్రి గారు ఒకసారి రండి, పర్వాలేదు రండి. సమతా సిస్టర్ వరల్డ్ ఫస్ట్ స్విమ్మర్. మరి ఏమనుకుంటున్నారు? దా ఇది కూడా వచ్చాయి కదా, నీకు వచ్చు కదా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నాన్న ఒకసారి అందరు హల్లెలూయా ఎప్పటి చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. హల్లెలూయా. ఓకే 1 2 3. ఓకే చలేంगे. నేను పట్టుకున్నా పండు నువ్వు కూడా కాలేవు. ఓకే రైట్. కొద్దిగా మునుగుతావా, కొద్దిగా దిగుతావా? కొద్దిగా దిగు. హరి ఒకసారి పండుని పట్టుకుని నువ్వు కాలు పైకెత్తు. నీ పెళ్లి చూడు అదే నువ్వు అడ్డ అన్నం గట్టి పట్టుకోలే, పైకి లేస్తాడు. మీరిద్దరు పట్టుకోండి, సామాన్య హరాన్ని లేస్తారు. చాలా నాడు ఇద్దరం గజ్జి గట్టి పట్టుకో. నువ్వు లేక నువ్వు నన్ను పట్టుకోవాలి. నువ్వు
ఇదే పెళ్లి ఫోటోలు ఇదే గజెత కాడని చెప్పి పంపుదాం. బాగుంది. ఓకే పెళ్లి చూపాలి మరి ఇలా పంపుతారా? నీళ్ళని మింగేవా హరి? లేపాడు నీళ్ళు మింగేవా అంటున్నా. మరి దారుణం. సాగర్ కన్య కోసం వెళ్తున్నాం. భూమి మీద అమ్మాయిలు దొరకలేదని ఏకంగా సాగర్ కన్య. ఎక్కడ కట్నం ఎక్కువ అడుగుతున్నారు కానీ అందుకని నన్ను ప్రమాదాలు జరుగుతున్నాయి. సరదా అయిపోయింది. చిన్న ట్యూబ్ తెచ్చి అరే అన్న బ్రదర్ ఎంత ఉంటుందండి ట్యూబ్? ఒకటి కొందాం. 350 400. నెక్స్ట్ టైం ఆ ట్యూబ్ వేసుకుని దిగుదాం. అలా అక్కడ దాకా వెళ్ళి రావచ్చు. అంతే అంతే సరదాగా వద్దు. ఓకే వద్దు ఆపద్దు. అలా ఉండండి అన్న, అలా ఉండండి. బాయ్. థమ్స్ అప్ ప్లీజ్. థమ్స్ అప్. ఉంచండి. వెనక్కి రండి ఒకసారి వెనక్కి రండి. ఇలా దండం పెడుతూ ఇలా కింద నుంచి అలా పైకి లేచి నడుచుకుంటే గట్టి పట్టుకుంటా. అన్నయ్య పట్టుకున్నావా? పట్టుకో నన్ను పట్టుకో చెయ్యి ఇలా పట్టుకో. రండి పదండి ఎక్కడ వెళ్ళి కాదు. బాగుంది కదా ఆల్రెడీ. ఇప్పుడు యేసుని వెంబడింతునని నేడేగాని నిశ్చయించితిని. నెవెను దిరుగన్ వెనుకాడన్.